అల్లూరి టీమ్ని ఈరోజు విష్ చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎన్నిసార్లు చూసినా ఈ ఉత్సాహం మాత్రం తగ్గేదేలే. థ్యాంక్ యూ. ఇవాళ వచ్చి ఈ ఫంక్షన్కి మీ ఉత్సాహాన్ని ఇచ్చి ఇంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమా బాగుండాలని వచ్చిన ఎంతోమంది వెల్ విషర్స్కి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్కి ముఖ్యంగా వచ్చేసిన విష్ణు గారిని ఇష్టపడేవాళ్ళు, ఆయన వెల్ విషర్స్, ఆయన అభిమానులు అందరికీ నా అభినందనలు. అండ్ అలాగే ముఖ్యంగా నేను ఎంతో ప్రేమించే, ఏమనాలి, నేను ఎప్పుడు సరదాగా ఉంటాను, ఎప్పుడు సరదాగా అంటూ ఉంటాను, ఎవరికైనా ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను ఎప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అల్లూరి ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్, తనికెల బర్ని గారు, అలాగే ఎంతోమంది ఆర్టిస్టులు పనిచేశారు, వారందరికీ, ముఖ్యంగా హీరోయిన్ గారికి. తన పేరు చెప్పడానికి ఇంత 3 సార్లు అడిగా పేరు, పని నాకు పలకట్లేదు. కాయాదు, ఇది 4వ సారి చెప్తున్నారు. ఐఎమ్ సో సారీ, ఐ వాంటెడ్ టు టేక్ యువర్ నేమ్ బట్ ఇట్స్ అ డిఫికల్ట్ నేమ్. ఆల్ ద బెస్ట్ కాయాదు. మీ ఫస్ట్ ఫిల్మా? ఐ విష్ ఆల్ ద బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా కెమెరామెన్ గారికి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ద న్యూ డెబ్యూటెంట్ డైరెక్టర్ ప్రదీప్ వర్మ గారికి మా బెస్ట్ విషెస్ అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రొడ్యూసర్ బెక్కం వేణుగోపాల్ గారికి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. మీ ప్రేమ ఇష్కామదల నుంచి హుషార్ వరకు చాలా సినిమాలు మీరు ఫాలో అవుతుంటాను. ఇలాగా మీరు ఎన్నో మంచి సినిమాలు తీయాలి, ఇంకా మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమాని ఇంకా స్థాయిని పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నాకు ఇష్టమైన వ్యక్తి విష్ణు గారు, శ్రీ విష్ణు గారు. నిజంగా ఆయన ఫస్ట్, నేను ఆయన ప్రతి సినిమా ఫాలో అవుతుంటాను. ఆయన ఫస్ట్ సినిమా ప్రేమ ఇష్కాదల్, అందులో ఆల్మోస్ట్ 3 హీరోలు ఉంటారు, అందులో ఆయన కూడా ఒక పాత్ర. బట్ తను చాలా బాగా చేశారు. అప్పటి నుంచి నాకు ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఇష్టం. నేను పిలిచి మాట్లాడా. ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా నేను ఫాలో అవుతున్నాను. అప్పట్లో ఉండే ఒకడున్నది సినిమా, ఆ తర్వాత మెంటల్ మదిలో, ఆ తర్వాత రాజరాజ్ చోర, ఆ తర్వాత బ్రోచేవార. ఎగ్జాక్ట్ ఆర్డర్ అది కాదు, కానీ ఆయన చేసిన ప్రతి సినిమా నేను ఫాలో అవుతుంటాను. ఎందుకంటే ఆయనకు ఒక మంచి టేస్ట్ ఉంది. తను ఏ సినిమా ఎత్తుకున్నా, కొన్నిసార్లు సినిమా మనం అనుకున్న సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ఎత్తుకున్న తన ప్రతి సినిమా చాలా నావెల్టీ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఒక సినిమా కోసం కష్టపడి ఆ సినిమా గురించి చాలా తపన పడతారు ఆయన. ఆ స్క్రీన్ ప్లేలో వర్క్ చేయొచ్చు, లేదంటే ఆ సినిమాకి చాలా డెడికేటెడ్గా పనిచేస్తారు. అలా డెడికేటెడ్ ఒక యాక్టరు అంత డెడికేటెడ్గా ఒక ఫిలిం పనిచేస్తుంటే నిజంగా సినిమా హిట్ అయినా హిట్ అవ్వకపోయినా తన మీద రెస్పెక్ట్ మాత్రం అక్కడ ఉంటుంది. ఎవరికైనా హిట్ అయితేనే తన మీద ఇష్టం ఉంటుందేమో, బట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద రిజల్ట్, తన పడే కష్టానికి, తన పడే తపనకి, ఒక మంచి సినిమా వల్ల తపనకి తనంటే నాకు చాలా ఇష్టం, చాలా రెస్పెక్ట్ కూడా. తన ప్రతి సినిమా నిజంగా మనస్ఫూర్తిగా బావాలని నేను కోరుకుంటాను. ఎందుకంటే అంత కష్టపడే వ్యక్తికి, అంత మంచి సినిమాల తప్పనున్న వ్యక్తికి ఆడియన్స్ తనను దీవించి తను ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ అల్లూరి సినిమా ఈ సెప్టెంబర్ 23వ తారీఖు వస్తుంది. మీరందరూ చూసి ఈ సినిమా మీ మనసుకు హత్తి, అందరిని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క సినిమానే కాదు, విష్ణు జర్నీ ఇలాగా వెళ్తూ తను ఎప్పటికైనా నాకు తెలుసు మంచి సినిమాలు ఇస్తూనే ఉంటారు, ఆయన ట్రై చేస్తూనే ఉంటారు. ఇలాగా నిజంగా నాకు ఆయన అంటే సాఫ్ట్ కార్నర్. ఆయన మొన్న నేను జనరల్లీ ఈ టైంకి యాక్చువల్లీ ఏంటంటే పుష్ప వర్క్స్లో బిజీగా ఉన్నాను, పుష్ప 2 ఈ హడావుడిలో కొంచెం బిజీగా ఉన్నా. అలాంటి టైంలో
జనరల్లీ కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా సినిమాకి వచ్చి సపోర్ట్ చేయాలనుకుంటాను, కానీ సినిమాలు స్టార్ట్ అయిపోయేసరికి కొంచెం బిజీ ఉండేసరికి నా మైండ్ సెట్ కూడా మారిపోద్ది. సో ఆ టైంలో వద్దులే ఆడియో ఫంక్షన్ చేయకూడదు అని అనుకుంటున్నాను. అలాంటి టైంలో విష్ణు గారు వచ్చి కలిసి సార్ నేను మామూలుగా ఇలా ప్రతి సినిమాకి నేను మిమ్మల్ని అసలు ఎప్పుడు అడగడు, నన్ను ఇన్నేళ్ళుగా పరిచయం, కానీ నన్ను ఎప్పుడు వచ్చి ఏమీ అడగలేదు, కానీ ఒక్కసారి ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చి నేను ఎప్పుడు నా సినిమాకి సరిగ్గా పబ్లిసిటీ చేసుకోవట్లేదు అంటున్నారు, ఈ ఒక్క సినిమాకనే నాకు కొంచెం పుష్ చేయాలి ఉంది, మీరు వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది అని తను మాట్లాడుతున్నాడు. నేను తెలిసి చూస్తున్నా, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఎక్కడ రే పాప ఇంత కష్టపడతాడు తన సినిమాకి. నిజంగా మనం ఏం చేయగలం, మ్యాక్సిమం వెళ్ళి కొంత హెల్ప్ చేయగలం, అంతే కదా. అఫ్కోర్స్ నేను తనతో చెప్పలేదు, తను మాట్లాడుతున్నాడు, అవునా ఓకే నేను చూసుకుని కవరం పెట్టి చెప్తానని చెప్పాను, కానీ నా మైండ్లో నేను ఫిక్స్ అయిపోయా, వెళ్దాం, అది ఏ డేట్ అయినా, అది షూటింగ్ మధ్యలో ఉన్నా కూడా నేను వచ్చాను, ఎందుకంటే ఒక్కసారి వెళ్దామని ఫిక్స్ అయిపోతే వెళ్ళిపోతాం కాబట్టి. నా నిజంగా అలా చాలా తక్కువ మంది నా మనసుకు అలా నచ్చుతారు, అలా చాలా నచ్చిన వ్యక్తి విష్ణు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇంకా మంచి సినిమాలు చేసి ఇంకా బైక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ మై డియర్ ఆర్మీ, ఐ లవ్ యూ. కాదు ఇవాళ అనుకున్నా, జనరలీ నేను ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేప్పుడు ఎన్నో ఏళ్ళుగా వస్తున్నా, అలవాటుగా ఉంది కదా, ఎందుకు ఇవాళ వస్తుంటేనే లోపల నాకు చిన్న టెన్షన్ ఉంది, ఎందుకో తెలియట్లా. మీరు చేసిన అల్లరి వల్ల ఐ థింక్ ఇక్కడ ఎవరో పాల్కల్ నుంచి వచ్చారు, అందుకే కంగారు పడుతుంది అనుకుంటా, కొంచెం పాల్కల్లో అంటే నాకు భయం. జోక్ చేశాను, మా సొంత ఊరు పాలకొల్లు. అందరూ సినిమాల గురించి చెప్తున్నారు. ఈ గత పాండమిక్ తర్వాత వచ్చిన చాలా సినిమాలు ఉన్నాయి, అన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, చిన్న సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు వర్కౌట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అన్నీ ఇది వర్కౌట్ ఉంది అంటే పెద్ద సినిమాలే వర్కౌట్ అవుతాయి, చిన్న సినిమాలు వర్కౌట్ అవ్వు, ఇలాంటి ఏ ఫార్ములా లేదు. ఇప్పుడున్న ట్రెండ్ అలా ఒకటే, చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి సినిమా అంటే జనాలు ఆదరిస్తున్నారు, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా పట్టించుకోవట్లేదు. సో మనం చాలా మంచి ట్రెండ్లో ఉన్నాం, ఎవరు ఏం భయపడక్కర్లా, కంటెంట్ బాగుంటే, సినిమా బాగుంటే, పెద్దదా చిన్న అనే ఫరక్ పడదు. జనాలు అద్భుతంగా వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు, దానికి ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరోసారి ఈ సినిమా బాగుండాలని కోరుకుంటూ, సెప్టెంబర్ 23 తారీఖుకి వస్తుంది ఈ సినిమా, మీరందరూ ఈ సినిమా దీవించాలి. అండ్ నేను ఎప్పటి నుంచో ఇలా ప్రేమిస్తున్న నా ఆర్మీకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా పుష్ప 2 అంటారా, తగ్గేదేలే. థ్యాంక్ యూ.